భారత్కు ఒంటరిగా వెళ్ళొద్దు అంటున్న అమెరికా భారత్ వెళ్లే తమ పౌరులకు ముఖ్యంగా మహిళలకు అమెరికా అకస్మాత్తుగా జారీ చేసిన ట్రావెల్ అడ్వైజరీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత జూన్ 16న అమెరికా విదేశాంగ శాఖ లెవెల్ 2 ట్రావెల్ వార్నింగ్ను జారీ చేసింది. భారత్లో అత్యాచారాలు, ఉగ్రదాడులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ప్రయాణించొద్దని స్పష్టం చేసింది. ఈ హెచ్చరిక భారత ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ప్రతికూల దృష్టి పెరగడానికి దారితీయొచ్చు అని అనిపిస్తోంది. అమెరికా ట్రావెల్ అడ్వైజరీ ప్రకారం భారతదేశంలో అత్యంత అప్రమత్తత అవసరమైన ప్రాంతాలుగా కొన్నింటిని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడ ప్రయాణాన్ని నివారించాలని సూచించింది. ఇక భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు అధికంగా ఉన్నాయని హెచ్చరించింది. తూర్పు మధ్య భారతదేశం అంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పరిస్థితులు సురక్షితం కావని హెచ్చరించింది. ఇక్కడ పనిచేస్తున్న అమెరికా ఉద్యోగులు ప్రయాణించాలంటే ప్రత్యేక అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పింది. బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మేఘాలయ, తూర్పు మధ్యప్రదేశ్లలో కూడా అమెరికా ఉద్యోగులకు ముందస్తు అనుమతి తప్పనిసరి. మణిపూర్, అస్సోం, త్రిపురలో భద్రతా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని, ప్రయాణాన్ని నివారించాలని సూచించింది. ఇక మహిళల కోసం ప్రత్యేక సూచనలు ఏంటంటే ఒంటరిగా భారతదేశంలో ప్రయాణించొద్దని ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది. భారతదేశంలో వేగంగా పెరుగుతున్న నేరాల్లో అత్యాచారాలు ప్రధానమైనవి అని పేర్కొంది. పర్యాటక ప్రాంతాలు, మార్కెట్లు, రవాణా కేంద్రాలు, ప్రభుత్వ భవనాలు హింసాత్మక నేరాలకు, ఉగ్రవాదులకు గురయ్యే ప్రమాదం ఉందని వివరించింది. ఇక భారత్ నేపాల్ సరిహద్దు గురించి హెచ్చరిక ఏం చేసిందంటే భారత్ నేపాల్ భూమార్గం ద్వారా ప్రయాణించడం వల్ల ఇమ్మిగ్రేషన్ సమస్యలు, డిటెన్షన్, జరిమానాల ప్రమాదం ఉన్నందున ఆ మార్గానికి దూరంగా ఉండాలి అని సూచించింది. భద్రతా పరిస్థితులు సరిగా లేవని పేర్కొంది. ఈ హెచ్చరికలు భారత ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా నిలుస్తాయి. అంతర్జాతీయంగా భారత్లో భద్రతా పరిస్థితులు సరిగా లేవనే అభిప్రాయాన్ని పెంచేలా అమెరికా అడ్వైజరీ ఉంది.